ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ పాసురంలో 5వ గోపికను లేపుతున్నారు. ఈ 5వ గోపిక శ్రీకృష్ణునికి పొరుగింటనే ఉంటుంది. నిరంతరం కూడా కృష్ణానుభవనకు నోచుకున్నదై ఉంది. అయితే ఈ ఆండాళ్ళ తల్లి వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, వీళ్ళు శ్రీకృష్ణ సంశ్లేషమును పొందాలనుకుంటున్నారంటే శ్రీకృష్ణుని సాన్నిధ్యానికి వెళ్ళాలనుకుంటున్నారు. వీళ్ళకి ఒక మంచి మార్గాన్ని నడిపించటానికి ఒక సమర్థురాలైనటువంటి నాయకురాలు కావాలి. అందువలన ఈ 5వ గోపికను దీనిలో లేపుతున్నారు. ఎందువలనంటే, వేదాల్ని అధ్యయనం చేయాలంటే మనకి ఎవరు కావాలి? సమర్థుడైనటువంటి వేదాచార్యుడు కావాలి. వేదాన్ని క్షుణ్ణంగా అభ్యసించిన వాడై ఉండాలి. అట్లే ఈ గోపకన్యలందరూ కూడా ఆ ఊరి అంతటికీ కూడా సమర్థురాలైనటువంటి కృష్ణ సంశ్లేషమున సమర్థురాలైనటువంటి ఈ గోపకన్యకుని వచ్చి లేపుతున్నారు. நோத்துச்சுவருக்கம் புகுகின்ற அம்மனாய் மாத்தமும் தாராரோ வாசல் திருவாடார் நாத்தத்துளாய் முடிநாராயணன் நம்மால் போத்தப்பறை தரும் புண்ணிய நாள் பண்டோரு நாள் கூத்தத்தின் வாய் வீழிந்த கும்பகர்ணனும் தோத்து முனக்கே பெருந்தையில் தான் தந்தானோ ஆத்தானந்துடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து తిరవేరోరెంబావాయ్. నోమునోచి శ్రీకృష్ణ సంశ్లేష సుఖానుభవను పొందుచున్నవోయమ్మ, ఓ గోపమ్మ, తలుపును తెరవమ్మా. తలుపును తెరవకపోయినను మానే, నోటినైనను తెరచి పలుకోవచ్చును కదా తల్లి. ఇక్కడ ఆండాళ్ళ యొక్క మనసులో భావం ఏంటంటే, జ్ఞానుల దర్శనం కంటే వారి శ్రీ సూక్తులను నూటమే చాలా ముఖ్యమని చెప్పుతోంది. పరిమళాలను వెదజల్లే తులసిమాలను కిరీటముగా ధరించిన శ్రీనారాయణుడు మనచే స్తోత్రము చేయబడిన వాడై సంతసించి మనకు వ్రత ఉపకరణాలను అంటే పరైనటువంటి వాయిద్యాలను ఇచ్చును కదా. పూర్వం ఒకనాడు ధర్మస్వరూపుడైనటువంటి పరమాత్మ రామావతారుడై అవతరించి కుంభకర్ణుని సంహరించాడు. ఆ కుంభకర్ణుడు తాను పెను నిద్ర నీకేమైనా కానుకగా ఇచ్చాడా ఏమిటి? ఎంత లేపినా లేవటం లేదు. ఓ పెద్ద నిద్ర కలదానా, లేచిరమ్ము, నీవు మాకు శిరోభూషణమైన దానివి కదా. తొట్టుపడక లేచి వచ్చి మా గోష్ఠిలో చేరి మా వ్రతాన్ని పూర్తి చేయాలి కదమ్మా. కనుక నీ యోగ నిద్రను వీడి లేచి రావమ్మా అని 5వ గోపికను మేలుగొలుపుతున్నారు ఆండాళ్ళు, మిగిలిన గోపికలు.